నుండి మనం చదువుకున్న అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయగా తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఇది ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు ఎప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుజనములు నివసించెను. చదవబడిన వాక్యములు ప్రభు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రి మరొకసారి నీ సన్నిధిలో ప్రభువా సమకూర్చబడడానికి నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. దావీదుగో మమ్మల్ని క్షేమంగా నడిపించే వాక్యం చుట్టూ సహవాసం చేయడానికి, దావీదుగో వాక్యం ఎక్కడుంటుందో వాక్యం చుట్టూ నీ పక్షిరాజులు ప్రభువా పోగొట్టని వాక్యం సెలవిస్తావు. దేవా నిశ్చయంగా ప్రభు ఎంతకాలంలో పక్షిరాజులు ప్రభువా రాత్రి ఉన్నాయని నమ్ముతున్నాను. ఎవరి భాగంలో వారు తీసుకుని ప్రభువా ఆ బలమైన గాలిలో ఎగరడానికి, వాళ్ళ యొక్క శరీరాలు రూపాంతరపరచడానికి రాత్రి ఇక్కడికి వచ్చారని నేను నమ్ముతున్నాను. నిశ్చయంగా వారందరినీ బలపరచండి, మీ గొప్ప అందరికీ దయచేయండి. దేవా ఇక్కడ వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి దురాత్మశక్తులను ఈ పాత్రలన్నింటినీ బంధించండి. ముఖ్యంగా మా ప్రతి అపరాధాలు బంధించండి. రక్తవం శుద్ధి చేయండి. మమ్మల్ని పూర్తిగా హస్తాలుగా అప్పగిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ ఆశీర్వదించమని ఈ కూడికి అనంతరం సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. స్ట్రాంగ్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఏదో నేను వస్తున్నప్పుడే రావడం కాదు, కానీ మీ కోటాలు జరుగుతున్నప్పుడు మీరు కూడా మీ గృహాల్లో ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా గృహ కూడిక అనేది ఎప్పుడు మనం ప్రార్థన చేయడానికి, చక్కని సహవాసం చేయడానికి లాస్ట్ గారు వస్తుంటే వచ్చేవాడు కొంతమంది ఉంటారు. వాక్యం వినేసి వెళ్ళిపోవచ్చు, ఇంకా ప్రార్థన చేయవలసిన పనే ఉండదు కాబట్టి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాదు, కానీ గృహ కూడికలు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఆ యొక్క ఫలితం మీ కుటుంబాల్లో మీరు చూస్తారు. ఎందుకంటే ఆ ఫలితం దేవుడు మీకు ఇచ్చేస్తాడు వెంటనే. గృహ కొడుకులో దాగి ఉన్న శక్తి మీరు వెంటనే పొందుతారు. సో ప్రార్థన దయచేసి మానొద్దు. ఈ యొక్క గృహ కొడుకుల నిమిత్తం ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలని చక్కటి ఆలోచన అయితే నేను కలిగి ఉన్నాను. భవిష్యత్తులో నెక్స్ట్ మంత్లో ఒక చక్కగా దాన్ని ఏర్పాటు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. సో అయితే మీరు అందరూ కూడా గృహ కొడుకుల మీద ఆసక్తి పెట్టండి. రోజు లక్కవరం వచ్చి విశ్వేశ్వరపురం వచ్చి ఆ దేవాలయంలో కూర్చుని చక్కగా వాక్యం విని ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకుంటే అది జరగని పని. ఊహించుకోండి, ఇప్పుడే ఇంట్లో పడుకున్న ఊహించుకోండి, అందులో సిమెంట్ బత్తాలు ఉండడం, అందులో లేకపోతే ఇంకేంటి యూరియా బత్తాలు ఉండడం, లేకపోతే బియ్యం బత్తాలను ఊహించుకోండి. రేపు పొద్దున్న అలా ఉండొచ్చే బహుశా పూజలు పట్టేసి. ఏం చెప్పలేము. ఆల్రెడీ ప్రవక్త ఏం నేను క్రీస్తు అనబడిన యేసు నేను ఏమి చేస్తున్నాను వర్తమానంలో. నెక్స్ట్ ఈయన మీరు ఎవరని చెప్పుదురు సంథింగ్ ఆ వర్తమానంలో చెప్తున్నాడు. ఆయన సంఘాలు గోడౌన్స్గా వాడతారని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఆ విధంగా ఊహించుకోండి. ఇవే నిజమైన సంఘాలు ఇప్పుడు మనకి. హల్లెలూయా. దేవుని ప్రజలు, దేవుని పిల్లలు ఎక్కడైతే కూడి ఉంటున్నారో దట్ ఈస్ ద చర్చ్. నేను అన్నవారం కూడా చెప్పాను, స్టెఫన్ ఇల్లు చర్చ్గా ఉందంట, ఫిలోమోన్ ఇల్లు చర్చ్గా ఉందట. ఈ రాత్రి టైటస్ గారి గృహం కూడా చర్చ్ లాగా ఉంది. ఇది చర్చ్ అని గౌరవించండి, దేవుడి యొక్క సన్నిధిని గౌరవించండి. నిశ్చయముగా మన ప్రతి ఇల్లు సంఘంగా మారిపోవాలి. సిద్ధపడండి. ప్రతి ఇంటిని సంఘంగా మార్చడానికి సిద్ధపడండి. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. వచ్చిన అవకాశాన్ని మాత్రం బాగొట్టుకోవద్దు. మా ఇంటికాడ ఈ రోజు వద్దని మాత్రం చెప్పొద్దు. అర్థమవుతుందా?
మా ఇంటికి రావాలి, మా ఇంటికి సంఘంగా మార్చేసుకోండి అని చెప్పేటట్టుగా మీరు సిద్ధపడండి. దేవుడు మీరు దీవించును గాక. విషయం ఈరోజు ఒక మర్మము తెరబడినటువంటి కాలంలో జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మర్మం ఎవరు? నేనే మర్మం అని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి దినం విన్నాం మనం, ఆనోకే ఒక మర్మం. ఆ కాలానికి మర్మం ఎవరు? ఆనోకే మర్మం. హానోకు పిరమిడ్ ఎక్కడ కట్టుకున్నాడు? తన లైఫ్లో కట్టుకున్నాడు. అతనే ఒక మిస్టరీ. అందుకే హానోకు కాలంలో ఎవరికి అర్థం కాలేదు. మరణం ఎప్పుడు కూడా అందరికీ అర్థం కాదు. అందుకే చాలామంది మమ్మల్ని అంటుంటారు, ఈ జీవరత్నం ఎవరికి అర్థం కాదురా బాబా. ఎందుకు అర్థమవుతాడంటే ఆ గ్రామంలో ఆయనక మర్మమైన వ్యక్తి. ఈరోజు మీ గ్రామంలో మర్మమైన వ్యక్తి. మీరు ఏంటో మాకు అర్థం కావట్లేదు అన్నారంటే ఏదో కార్యం ఉంది అక్కడ. హల్లెలూయా. మనమే మిస్టరీ అనేవి కాలం. మిస్టరికల్ బ్రైడ్ ఎవరంటే అది నేనే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అలా ఎంతమంది చెప్తారు ఐఎమ్ ద మిస్టరికల్ బ్రైడ్ అని. ఎస్, మనం మర్మయుక్తమైనటువంటి ప్రజలమై ఉన్నాం. అందుకే ఈ కాలంలో ప్రజలకు అర్థం కావట్లేదు మనం వీళ్ళంటే డిఫరెంట్గా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వాడు వాస్తవానికి అది నిజమే. మనం ఈ లోకానికి చాలా వ్యత్యాసకరమైనటువంటి ప్రజలు. గ్రంథం తెరబడిన తర్వాత ఇంకాను సెపరేట్ అవుతూ ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఖచ్చితంగా గ్రంథం తెరిచాడు ఈ కాలంలో. ఎంతమంది నమ్ముతున్నారు? పుస్తకం తెరవబడిపోయిందంటే ఆటోమేటిక్గా అందులో ఉన్నవారు బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఆ గ్రంథంలో మనం అందరం ఉన్నామంటారా? ఎస్, ఈ రాత్రి మనం అందరం ఆ గ్రంథంలో ఉన్నాం. అందుకే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నాం. అక్కడ ఉన్నాము కనుకే ఇక్కడ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. సో కొన్ని ఆలోచనలు లాంగ్ టైం నేను తీసుకొని ఆటోమేటిక్గా చాలా టైం అయిపోయింది కనుక 45 మినిట్స్ నేను తీసుకుని, ఎందుకంటే ప్రతిరోజు ఎక్కువసేపు చెప్పడం బట్టి మీకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుందండి. అంటే రామాట మీద ఉండాలి కడ వరకు. ఎందుకంటే మా సేఫ్టీ మాకు ఉంటుంది. అదే మరి ఇబ్బంది లేకుండా సంఘంలో టైం ఎక్కువైపోతుంది ఎందుకు అన్నారు చాలా మంది. ఇక్కడ మాత్రం ఇబ్బంది అయిపోతుంది అంటుంటారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏదేమైనా నేను సమయాన్ని పాటిస్తాను. దేవుడికి మహిమ కలుగు గాక. సో ఇక్కడ ఒక గతించిన గృహ కొడుకులో కూడా విషయం చెప్పుకుంటూ వచ్చాను. సో అక్కడ సువార్త పరంగా ఆ స్టీరింగ్ సువార్తకు తిప్పాను. ఆ రోజు వాస్తవానికి వర్తమానంలో ప్రజలకు చెప్పాలని సిద్ధపడ్డాను, కానీ ఈరోజు ఆ స్టీరింగ్ వర్తమాన ప్రజలకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. 7 గృహం బట్టి అద్భుతమైనటువంటి సువార్త ఆ యొక్క లేఖనాల్లోంచి వెళ్ళింది. అక్కడికి వచ్చిన ప్రజలు కూడా దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి ఈ యొక్క తబిత కోసం కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ తబిత ఎక్కడ ఉంది అంటే యొప్పి అనే ప్రాంతంలో ఉంది. ఈ తబిత అనే పదము అది హెబ్రీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి పేరు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన అనేది గ్రీకు భాషలో రాయబడింది. అందుకే 2 పేర్లు అక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఆమె పేరు తబితగా పిలువబడతా ఉంది, కానీ డార్కాగా పిలువబడుతుంది. తబిత అంటే కృప అని అర్థం, డార్కా అంటే లేడని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. సో ఇప్పుడు ఎక్కడుందంటే యొప్పి అనే ప్రాంతంలో ఉంది. మనకు తెలుసు బైబిల్లో యొప్పి అనే ప్రాంతం ఎక్కడుందో. యోనా, ఆ యోనా ఏం చేశాడు? ఆ రోజు దేవుడు నినివేకి వెళ్ళమంటే యోనా యొప్పేలోకి వెళ్ళి, యొప్పే కోస్టల్ ఏరియా అది, యొప్పే అనే ప్రాంతం వెళ్ళి అక్కడ టికెట్ తీసుకుని నినివే ప్రయాణం చేయవలసిన వారు దర్శించి ప్రయాణం చేశాడు. ఏంటో యొప్పే అంటే ఒక డిసైడింగ్ ప్లేస్, అది ఒక దిశానిర్దేశం చేసే ప్లేస్. అది ఇప్పుడు ఎక్కడ ఉందంటే తబిత ఒక జంక్షన్లో అక్కడ ఉందా ఆమె. అంటే జీవమును మరణమును ఎన్నుకునే స్థలంలో ఉంది. ఈరోజు కూడా మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? జీవమును మరణమును ఏ వైపు వెళ్ళాలో ఎన్నుకునే స్థితిలోనే మనం ఉన్నాం. ఈరోజు వర్తమానము జీవ మరణాల మధ్యలో మనం కొట్లాడుతూ ఉన్నాం. ఎస్, ఈ వర్తమానమే డిసైడ్ చేస్తుంది నువ్వు పైకి ర్యాప్చర్లోకి వెళ్ళాలా, అట్ ది సేమ్ టైం పాతాళంకి వెళ్ళాలా. ఎందుకంటే వర్తమానంలో 2 గుంపులు ఉన్నాయి, ఒకటి పైకి వెళ్ళేది, ఒకటి కిందకి వెళ్ళే గుంపు ఉంది. చూడండి, వర్తమానంలోనే కోరాహు, దాతాను, అబ్రాములు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు కిందకి వెళ్ళారు. గమనించండి, వర్తమానంలోనే యెహోషువ, కాలేబులు వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. ఒకే మినిస్ట్రీలో ఉన్న ప్రజలు, ఒకే పరిచర్య కింద ఉన్న ప్రజలు గమనించండి, ఒకరు కిందకి ఒకరికి పైకి వెళ్ళారు. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈ పరిచర్యలో ఈ యొక్క వర్తమానము ఈ గడియ ప్రవక్త యొక్క పరిచర్య కింద అలాంటి ప్రజలు ఉంటారు. సో అందుకే ఇప్పుడు మనము కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలని డిసైడింగ్ ప్లేస్లో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే యొప్పి అనే ప్రాంతంలో యోనా ఏం చేశాడు? అక్కడికి వెళ్ళేటప్పటికి వాడి దగ్గర టికెట్ తీసుకుని నినివేకి వెళ్ళవలసిన వ్యక్తి తర్షీషుకు పరిగెట్టుకు వెళ్ళాడు. సో మనము కూడా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.
ఎలా పడితే మనం అలా తీసుకోవడానికి కుదరదు. అందుకే ప్రవక్త మనకి ఇప్పుడు నేర్పించాడు, డోంట్ టేక్ ఎనీ డెసిషన్ విత్ హార్స్లీ అన్నాడు. అంటే తొందరగా ఏ నిర్ణయం వచ్చిపోద్దని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆచితూచి మన ప్రార్థనా పూర్వకంగా వెళ్ళే దినాలు. అందుకే మన ప్రవక్త అంటాడు, చాలా జాగ్రత్తగా అడుగులేసే దినాలు అంటాడు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలట. ఎందుకంటే భయంకరమైనటువంటి డినామినేషన్స్ మధ్యలో మనం ఆల్రెడీ దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు ఎక్కడంటే వర్తమానంలో ఉన్నాయి. అందుకే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసగించడానికి. ఈ రోజు సంఘ శాఖలు మనల్ని మోసం చేయలేవు, వాళ్ళు ఆల్రెడీ దాటేసాం. నిన్ను ఎవరు మోసగించాలంటే వర్తమానం పేరు చెప్పుకునే మోసగించాలి. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా బండ గుర్తుపెట్టుకోండి. మీరు చాలా మీ హృదయంలో విషయం పెట్టుకోండి. మనుషుల వైపు ఎప్పుడూ చూడొద్దు, బోధకుల వైపు ఎప్పుడూ చూడొద్దు, వాక్య వైపే చూడండి. బోధకుడు ఉండొచ్చు, పడిపోవచ్చు. అతను పెద్దవాడైనా చిన్నవాడైనా అనుభవం కలిగిన వ్యక్తి అయినా అతను నిలబడవచ్చు లేక పడిపోవచ్చు. మనుషుల వైపు చూసి ఎప్పుడూ భక్తి చేయొద్దు. ఏ సేవకుల వైపు చూడొద్దు. ఇతను 30 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఇతను చెప్పేదంతా కరెక్ట్ అనుకోవడం కూడా తప్పే. ఇతను 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు కనుక ఇతను కరెక్ట్ అనుకోవడం తప్పే. ఇతను జూనియర్ కాబట్టి ఇతను చెప్పేది తప్పు ఉంటుంది, పెద్దోడు చెప్పిందే కరెక్ట్ అనుకోవడం తప్పే. నువ్వు ఎప్పుడు కూడా గుర్తించవలసింది హోలీ స్పిరిట్ ని గమనించాలి. ఆ వ్యక్తి చెప్పింది వాక్యానికి సరిపోతుందా లేదా అని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏర్పరచబడిన వారిని సైతం మోసగించేది ఎవరు మోసగిస్తారు? మన చుట్టూ ఉన్నవాళ్ళే మోసగించవచ్చు. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎప్పు అనే ప్రాంతము అది చాలా డిసైడ్మెంట్ ప్లేస్. అలాంటి ప్రాంతంలో తబిత అనే సిస్టర్ ఉంది. అక్కడ ఆ తబిత ఏ విధంగా మారుతుంది? డోర్కాగా ఉంది. తబిత ఆ యొక్క హీబ్రూ లాంగ్వేజ్, డోర్కా అంటే గ్రీక్ లాంగ్వేజ్. సో గమనించండి, ఈ యొక్క సిస్టర్ ఈమె చాలా భక్తిపరురాలు. ఆమె ఒక శిష్యురాలై ఉంది. అట్ ది సేమ్ టైం ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఒక స్త్రీ అయి ఉంది. హాస్పిటాలిటీ అని పిలుస్తాం మనం, ఆతిథ్యము. చక్కటి ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. సంఘం ఎప్పుడు కూడా సంఘానికి స్త్రీకి మాదిరిగా ఉంది. స్త్రీ ఎప్పుడు సంఘానికి మాదిరిగా ఉంది. ఈమెంటి? ఆతిథ్యం ఇస్తా ఉంది. ఈరోజు సంఘం ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇచ్చేటట్టుగా ఉండాలి. దేనికి ఆతిథ్యం ఇవ్వాలి? ఎల్లప్పుడూ వాక్యానికి ఆతిథ్యం ఇచ్చే ప్రసంగం మనం ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యానికి ఆతిథ్యం ఇస్తూ, దానికి సేవ చేస్తూ, వాక్యాన్ని గణపరుస్తూ, వాక్యాన్ని ఆరాధిస్తూ, వాక్యాన్ని ప్రథమ స్థానం పెడుతూ, దాన్ని ఎప్పుడూ కూడా ఆతిథ్యం ఇచ్చే ప్రజలుగా మనం ఉండాలి. ఈ తబిత అదే చేస్తా ఉంది, వాక్యానికి ఆతిథ్యం ఇస్తా ఉంది. అందుకే సంఘం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, సంఘం ఎప్పుడూ కూడా వాక్యానికి ఆతిథ్యం ఇవ్వాలి, వాక్యాన్ని చేర్చుకోవాలి. ఆతిథ్యం అద్భుతాలు తీసుకొస్తాయని ప్రవక్త అన్నాడు. ఆతిథ్యం ఇస్తే మన జీవితంలో అద్భుతాలు వస్తాయని చెప్పాడు. నువ్వు ఆతిథ్యం ఇచ్చి చూడు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. ఖచ్చితంగా నువ్వు అద్భుతాలు చూడాలంటే ఆ చక్కటి ఆతిథ్యం ఇవ్వాలంట. అద్భుతాలు లేని జీవితాల్లో ఆ యొక్క ఆతిథ్యం లేని జీవితాల్లో అద్భుతాలు ఉండవు. ఏ సంఘం అయితే వాక్యాన్ని చేర్చుకుని, వాక్యాన్ని గణపరుస్తూ, వాక్యానికి ఆతిథ్యం ఇస్తూ ఉందో ఆ సంఘంలో దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. ఖచ్చితంగా ఆతిథ్యం ఇవ్వ మరవద్దని చెప్పాడు. వారు తెలియకనే ఆతిథ్యం ఇచ్చి ఎన్నో అద్భుతాలు పొందారు. నిశ్చయంగా ఇప్పుడు వాక్యానికి ఆతిథ్యం ఇచ్చే కాలం. ఖచ్చితంగా ఆతిథ్యం ఇవ్వాలి. వాక్యాన్ని ఎక్కువ ప్రేమించాలి, దేవుని ఎక్కువ ప్రేమించాలి. మనుషుల్ని కాదు మనం ప్రేమించేది, వాక్యాన్ని ప్రేమించాలి. ఇంకో విషయం చెప్తున్నాడు, సంఘాన్ని కూడా కాదు ప్రేమించేది. సంఘాన్ని గౌరవించాలి, అన్ని చేయాలి. వాక్యం. కొంతమందికి సంఘం పిచ్చి ఉంటారు, మా సంఘం అని. మనకి సంఘ పిచ్చులు కూడా వద్దు. ప్లీజ్ లిసన్, నేనేం మాట్లాడుతూ అర్థం చేసుకోండి. సంఘముల గురించి పిచ్చి కూడా ఉండకూడదు. చాలా మంది అలా ఉండదు, మా సంఘం పెద్దది, మా సంఘంకి ఎంతమంది ఉన్నారు, మేమంతా. అది కూడా దోషం లేదు. మనకి ఏదైనా ఆశ ఆతిథ్యం ఉంటే వాక్యం మీదే. సంఘం నిన్ను పరలోకంలో చేర్చదు, కానీ వాక్యం నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. నువ్వు పరలోకం వెళ్ళాలంటే వాక్యానికి ఆతిథ్యం ఇవ్వాలి. సంఘం అవసరమే. నేను సంఘం అవసరం వద్దని నేను చెప్పట్లే, సంఘం ఖచ్చితంగా అవసరమే. సంఘంగా కూడుకోమని చెప్పాడు, మానకుండా కూడుకోమని చెప్పాడు ఎబ్రీ రాసిన పత్రికలో. అయితే దీన్ని నువ్వు ఎందుకు కూడుకోమన్నాడంటే మన ఫోకస్ అంతా వాక్యం మీద పెట్టాలి. వాక్యం మీద మాత్రం ఫోకస్ పెట్టండి. వాక్యం రివీల్ అవుతున్నప్పుడు ఆ వాక్యాన్ని చేర్చుకుని ఆతిథ్యం ఇవ్వండి. నీ జీవితంలో అద్భుతాలు చూడడం మొదలు పెడతాం. ఆతిథ్యం మరవద్దని చెప్పాడు. వాక్యానికి ఆతిథ్యం ఇవ్వకుండా ఉండొద్దు, వాక్యానికి ఆతిథ్యం ఇవ్వమని చెప్పాడు. ఆతిథ్యం ఇస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అక్కడ ప్రవక్త వివరించుకుంటూ వస్తా ఉన్నాడు.
ఒకనొక సమయంలో అబ్రహాము ముసలి వయసులో ఉన్నాడు. 90 సంవత్సరాల్లో లేకపోతే 100 సంవత్సరాల్లో, శారా 90 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాం ఇంటికి ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు. మానవ రూపములో యవనస్తుడు వలె మానవ రూపములో 2 దూతలు పెట్టుకుని సామాన్యంగా నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. గమనించండి, అదే దేవుడు ఒకప్పుడు మెల్కీసెదెకు వచ్చాడు, అదే దేవుడు ఎల్షద్దైగా వచ్చాడు, అదే దేవుడు ఆయన రూపాలు మార్చుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు అదే దేవుడు మేనిఫెస్టేషన్ చేసుకుని వస్తా ఉన్నాడు. ఆ దేవుడే రూపం మార్చుకుని వస్తున్నాడు. 14 అధ్యాయంలో ఉన్న దేవుడే, 12 అధ్యాయంలో పిలిచిన దేవుడే, 15 అధ్యాయంలో ఇచ్చిన నిబంధనలు ఇచ్చిన అదే దేవుడు, 17 అధ్యాయంలో ఎల్షద్దైగా వచ్చిన అదే దేవుడు ఇప్పుడు 18 అధ్యాయంలో మానవ శరీరంలో ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. చూడండి, అబ్రహాము లైఫ్ లో దేవుడు ఏ రూపంలో వచ్చినా ఆతిథ్యం చేసుకుంటానే వెళ్ళాడు. దేవుడు రూపాలు మార్చుకుంటూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ముందు స్వరం వచ్చింది అబ్రహాము దగ్గరికి, స్వరానికి ఆతిథ్యం ఇచ్చాడు. ఏంటి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏమిటి? వాక్యానికి, ఆ మాటకు విధేయత చూపడం, ఆ మాటను గౌరవించడం, ఆ మాటను వెంబడించడం, ఆ మాటకి సేవ చేయడం. ఆ యొక్క స్వరముగా ఉన్నప్పుడు అబ్రహాము ఆ మాటకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆ స్వరము కాస్త ఏ విధంగా మారింది? 14 అధ్యాయములో వాక్య దేహంగా మెల్కీసెదెకుగా మారింది. ఎంతమందికి అర్థమవుతుంది? మెల్కీసెదెకుగా మారింది. మెల్కీసెదెకు అంటే ఏంటి? వాక్య దేహం. లోగోస్ ఫార్మేషన్ అనేది మారింది, రూపం మారిందండి. ఆత్మగా ఉన్న దేవుడు లోగోస్ లోకి వచ్చాడు. ఆత్మగా ఉన్నప్పుడు అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు. మరలా 14 అధ్యాయములో ఇప్పుడు ఆ యొక్క మెల్కీసెదెకు వచ్చినప్పుడు కూడా అబ్రహాము గుర్తించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. అదే దేవుడు మరలా 15 అధ్యాయంలో నిబంధన చేశాడు, ఆ మాట కూడా ఆతిథ్యం ఇచ్చాడు. మరలా 16, 17 అధ్యాయంలో ఎల్షద్దైగా వచ్చాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నేను బలమైన రొమ్ములు గల దేవుడిని అని మరొకసారి వచ్చాడు. అప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు. ఫైనల్ కూడా వస్తున్నాడు. ఆయన రూపాలు మార్చుకుంటూ 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 వచ్చాడు. ఇప్పుడు 18 అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ఆత్మగా ఉన్న దేవుడు, మెల్కీసెదెకుగా ఉన్న దేవుడు, ఎల్షద్దైగా ఉన్న దేవుడు ఇప్పుడు శరీరము దాల్చుకుని, అర్థమవుతుంది, శరీరాలు మార్చుకుని. బహుశా అనుకుండొచ్చు, ఈ స్వరము చాలా పెద్ద వయసులో ఉన్నవాడుదేమో అనుకోవచ్చు. అవునా కదా? చాలా గాంభీర్యంగా వస్తుంది కాబట్టి, కంఠం బాగా నలిగింది కాబట్టి చాలా పెద్ద వయసుడేమో అనుకోవచ్చు. కానీ ఇంతకాలం నుంచి కలుసుకున్న మెల్కీసెదెకు, ఎల్షద్దై, ఆమె ఆ యొక్క స్వరము ఇప్పుడు కాస్త ఎలా వచ్చిందంటే, మానవ దేహములో ఒక సాధారణమైన వ్యక్తిగా, నిజంగా ఆ 19 సంవత్సరాల వ్యక్తిగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రాబిన్ 18, 17. ఇప్పుడు ఎలోహిం రాబిన్ రూపంలో వచ్చాడు అనుకో, వాట్ అబౌట్ యువర్ కండిషన్? వాడు 17, 18 ఉన్నాయి ఇప్పుడు బస్సు. నాకంటే దాటేసి 30. వాడిని తీసుకోండి, వాడు 18, 19 ఉన్నాయి ప్రస్తుతానికి. ఎలోహిము మానవ దేహంలో రాబిన్ లాగా వచ్చాడు అనుకో మన ఇంటికి. వాట్ అబౌట్ యువర్ కండిషన్? ఆతిథ్యం వేస్తావా, అతను పంపించేస్తావా? ఆతిథ్యం ఇవ్వడం, చేర్చుకోవడం కూడా సవాలండి. ఆతిథ్యం అంటే మేమేం చేస్తున్నాం? చేసుకుంటున్నాం కదా. పాస్టర్ వచ్చినప్పుడు బిర్యానీ పెడుతున్నాం, ఆ బీఫ్ పెట్టేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, అది అనుకుంటారు ఆతిథ్యం. ఎలా వచ్చాడండి? శరీరధారిగా శరీరం దాల్చుకుని ఒక 18, 19 ఒక టీనేజ్ వయసులో ఉన్నవాడుగా ఎలోహిం నడుచుకుంటూ వచ్చాడు. సారకేమో 100 సంవత్సరాలు. అంటే ఆత్మగా ఉన్నప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు, మెల్కీసెదెకు ఉన్నప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు, నిబంధన చేస్తున్నప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు, ఎల్షద్దైగా ఉన్నప్పుడు ఆతిథ్యం ఇచ్చాడు. అదే సమయంలో ఒక యవ్వనస్తుడిగా వచ్చినప్పుడు కూడా అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు. చెడలేదా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎలోహిమికి ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము సంతానము కూడా దేవుడు ఎన్ని రూపాలు మారినా అబ్రహాము సంతానం గుర్తిస్తాడు. అబ్రహాం సంతానం స్పెషల్. అది దేవుడు రూపాలు మారుతాడు, దేవుడు మారడు. అవునా కదా? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకటే రీతిగా ఉంటాడు. ఆయన మారడు, కానీ రూపాలు మార్చుకుంటాడు. ఆయన ఎన్మార్ఫీ దేవుడు అన్నాడు. అవునన్నాడా లేదా? ఆయన రూపాలు మార్చుకుంటాడు కానీ ఆయన మారడు. ఈరోజు ప్రజలు ఏంటంటే రూపాలు చూస్తారు కానీ లోపల ఆయన మారడన్న సంగతి అర్థం. ఈరోజు మనం చదువుకుంటాం, నిన్న, నేడు, నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. కానీ నిన్న ఉన్నట్టుగా ఎలా ఉన్నాడు మళ్ళీ ఈరోజు అలా ఉంటాడు. కానీ మనం చూడలేం, అది చూడలేం. కానీ అబ్రహాము సంతానం దేవుడు ఎన్ని రూపాల్లో వచ్చినా కానీ
ఏ రోజు కూడా దేవుడి మీద డౌట్ పడలేదు, అది సందేహం చూపించలేదు, అవిశ్వాసం పెట్టలేదు. వెళ్ళి సాష్టాంగపడి ప్రభువా నీ కటాక్షం నా ఎడల ఉన్న ఎడల ఈ దాసుని దాటిపోవద్దు అన్నాడు. మా ఇంటికి రా నాయనా. ఒకవేళ ప్రజలు చూసారనుకో పిచ్చుళ్ళ ఉన్నాడు అబ్రహాం. నీకు విషయం తెలుసా, అబ్రహాము ఒక మిస్టరీ అయినాడు కాల. ఈ రోజు నువ్వు కూడా ఒక మిస్టరీనే. అందుకే అబ్రహాం అర్థం కాదు. అరే 19 సంవత్సరాలకి ఆమె నువ్వు సాగిలు పడుతున్నావేంటి? 20 సంవత్సరాలు యవనస్తుడిగా ఉన్నాడు, నువ్వు సాగిలు పడుతున్నాడేంటి? వస్తున్నాడు ఆ మమ్మీ అక్కడ ఉన్నటువంటి అబ్రహాం ఇంటికి సాధారణంగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడండి. కాలుకి చెప్పులు లేకపోతే పోవుగా తుమ్మైపోవచ్చు కాలుకి. ఆమె దేవుడికి స్తోత్రం కలుగును. ఓ చక్కని వస్త్రాలు ధరించుకుని చాలా బాగా నడుచుకుంటూ వస్తున్నాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం అంటే తెలుసా, వర్షిప్. వెళ్ళి పాదాలకి పడిపోయి వర్షిప్ చేస్తున్నాడు. ప్రభువా నీ దీనదాసుని దాటిపోవద్దు, నా ఇంటికి రమ్మ. వాస్తవానికి ఎలోహిం ఎలాగున్నాడు తెలుసా, అబ్రహాంకి మన వల్ల ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? అబ్రహాముకి ఎలోహిము మనవడ వరుసలో ఉన్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్ని రూపాలు మారిన అబ్రహాం మాత్రం దేవుడు వచ్చిన విధానాన్ని తట్టుకోలేదు. క్వశ్చన్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎన్నికలో ఉన్నవాడు దేవుడు ఎన్ని రూపాయలు మార్చినా తట్టుకోలేదు. చెప్పలేను, గ్యారంటీ చెప్పగలను. రూపాయలు మారుతున్నాయి. విలియం బ్రన్నర్ రూపాయలు ఉన్నాడా లేదా? ఈ తర్వాత ఏమయ్యాడు? 5 రకాల పరిచయలోకి వచ్చాడు. అనేక మంది సేవకులు ప్రభుని దిగి వెళ్ళిపోతున్నారు. దేవుడు రూపాలు మారుస్తున్నాడు లేదా? మోషేలో ఉన్న దేవుడే యెహోషువకు వచ్చాడా లేదా? ఈ యెహోషువలో ఉన్న దేవుడే న్యాయాధిపతుల్లోకి వచ్చాడా లేదా? న్యాయాధిపతులు ఉన్న దేవుడే ప్రవక్తల్లోకి వచ్చాడా లేదా? ప్రవక్తలకు వచ్చిన దేవుడు ఈరోజు ఈ కాల ప్రవక్త విలియం బ్రన్నర్లోకి వచ్చాడా లేదా? విలియం బ్రన్నర్ వెళ్ళిపోయిన తర్వాత 5 రకాల పరిచయలోకి వచ్చాడా లేదా? ఆమె అందుకే దేవుని పిల్లలు మిస్ అవ్వరు, ఆయన పని చేసే విధానాన్ని మిస్ అవ్వరు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎవడు మిస్ అవుతాడు తెలుసా? పరిసెట్ మిస్ అవుతాడు, శాస్త్రులు మిస్ అవుతారు, మేధావులు తెలివైన వాళ్ళు మిస్ అవుతారు. కానీ దేవుని పని చేసే విధానంని అబ్రహాము సంతానం మాత్రం మిస్ అవ్వదు. అందుకే అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆతిథ్యం ఇస్తున్నాడు. నా ఇంటికి రాని ఆతిథ్యం ఇస్తున్నాడు. వాక్యాన్ని తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఆ కాలంలో ప్రత్యక్షపరచబడింది వాక్యం. వాక్యము శరీరధారిగా అయింది. వాక్యము శరీరధారిగా అయింది. ఇప్పుడు శరీరధారి అయిన వాక్యాన్ని అబ్రహాము తన గృహంలోకి ఆహ్వానిస్తున్నాడు. ఆతిథ్యం కూడా చేస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రత్యక్షపరచబడుతున్న వాక్యానికి ఆతిథ్యం చేయి. వాక్యాన్ని ఆతిథ్యం చేయి. వాక్యాన్ని ప్రేమించు. వాక్యం చెప్పింది చేయి. దేవుడి ఇంటికి వస్తున్నాడు, అద్భుతాలు చేస్తాడు. నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే వాక్యానికి ఆతిథ్యమే. ఇంకేమీ లోకాన్ని పట్టించుకోవద్దు. వాక్యాన్ని గృహంలోకి రప్పించు. ఓ దేవుని ఆహ్వానించు. నువ్వు పిలవకుండా ఏమి రాడు. హల్లెలూయా. నువ్వు పిలవకుండా ఏమి రాడు. విషయం అబ్రహాం దగ్గరికి వస్తున్నాడు, కానీ అబ్రహాం పిలవాలి. యాకోబు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాను అంటున్నాడు. వచ్చిందే యాకోబు కోసం. ఉండమని చెప్పాలి, ఆతిథ్యం ఇవ్వాలి. దాటిపోవద్దు, ఇక్కడ ఉండు. మా ఇంటికాడ కొంచెం భోజనం చేయి. ఆయన భోజనం ఏంటి? ఎలోహిం భోజనం ఏంటి? ఆయన చిత్తం జరిగించాలి. అవునా కాదా? ఆయనకి ఎలాంటి భోజనం పెడతారు? ఎలాంటి భోజనం పెడతారు? చికెన్ బిర్యానీ పెడతారా? దమ్ బిర్యానీ పెడతారా? ఫ్రాన్స్ బిర్యానీ పెడతారా? క్రాప్స్ పెడతారా? ఆయనకు భోజనం ఏంటి? ఆయనకు చిత్తం జరిగించడం. ఇప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలోహిముని దగ్గరికి పిలిచి ఆ వాక్యాన్ని అబ్రహాము చేర్చుకుని దేవుడి చిత్తము చేయడం మొదలు పెడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. అంత మాత్రమే కాదు, భార్యకి ఆర్డర్ చేస్తున్నాడు. అమ్మా మనం దేవుడి చిత్తం చేయాలి, మనం దేవుడి చిత్తం జరిగించాలి, భోజనం సిద్ధపరచు. ఆమె ఏం సిద్ధపరుస్తుంది? రొట్టెలా? నో సార్, రొట్టెలు కాదు. ఆమె ఏం సిద్ధపరుస్తుంది? ఏం సిద్ధపరుస్తుంది? ఆయన చిత్తం జరిగించడానికి. ఏం చేసింది ఆయన చిత్తం? ఏం అప్పటి వరకు అవిశ్వాసం ఉంది. మనం విన్నారు, 24 years వరకు అవిశ్వాసం ఉంది. దేవుని చిత్తం చేయలేకపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడి ఇంటికి వచ్చాడో, ఇప్పుడు ఆ 25th yearలో వచ్చినప్పుడు ఇప్పుడు ఆమె చపాతీలు చేయడం మొదలుపెట్టింది, ఆ దూడ మాంసం వండడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆయన హృదయ రహస్యాలు బయలుపరిచాడో, వెంటనే ఆమె జీవితంలో ఉన్నటువంటి నువ్వు అబద్ధం ఆడావు, నవ్వుకున్నావని చెప్పగానే ఆమె లోపల ఉన్న విశ్వాసం పోయింది. దేవుడిని నమ్మడం మొదలుపెట్టింది. నేను దేవుని చిత్తం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పింది. ఎప్పుడైతే ఆ మాట పలికిందో, ఇంకా రొట్టె బీఫ్ పెట్టక్కర్లొద్దు, కానీ ఆమె గర్భాన్ని సిద్ధం చేసేసుకున్నాడు.
అప్పుడే ఆయన తినడానికి సిద్ధమైపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఆయన భోజనం పెట్టాడు, ఆయన చిత్తం జరిగించడు. అందుకే సమరయ స్త్రీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమన్నారు, అయ్యా నువ్వు ఆకలి హత్తుంది, 12 దాటేసింది, 1 గంట అయిపోతుంది, మా గుండె దడదలు ఆడేస్తుంది, బీపీ డౌన్ అయిపోతుంది, షుగర్ డౌన్ అయిపోతుంది, ఎలా సార్ మాకు తిండి లేదు. నా తిండి ఏమనుకుంటున్నావు? దేవుడు చిత్తం చేయడం, అదేనా ఆహారం అని నీకు తెలీదా? దేవుడికి మహిమ కలుగునుగా. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు అందుకే అబ్రహాము ఆయనకి ఎలోహిముకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు అబ్రహాము జీవితంలో మిరాకిల్ జరగడం ప్రారంభించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మిరాకిల్ జరగాలంటే, నీ బాడీ చేంజ్ అవ్వాలంటే, నీ శరీరం రూపాంతరపరచబడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి వాక్యానికి ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వడం అంటే ఏంటి తెలుసా? దేవుడు వాక్యాన్ని తెలుస్తున్నాడు, ప్రత్యక్షిస్తున్నాడు. అంతటితో హాయ్ బాయ్ అంటే కాదు, ఆ వాక్యాన్ని గృహంలో తెచ్చుకుని, నీ జీవితంలో తెచ్చుకుని, నీ గృహం ఏది, నీ జీవితం ఏంటి, నీ గృహం ఏంటి, నువ్వే దేవుని ఆలయం అని నువ్వు తెలీదా? ఇప్పుడు నీ హృదయంలో తెచ్చుకుని ఆ వాక్యానికి ఆతిథ్యం ఇవ్వడం మొదలు పెట్టాలి. ఏదైతే దేవుడు ప్రత్యక్షపరిచాడో వాక్యాన్ని, ఆ వాక్యాన్ని ప్రేమించడం, ఆ వాక్యము తగినట్లుగా నడవడం. ఆనోకంటే తెలుసా? డెడికేషన్. ఆనోకంటే ఏంటి? సమర్పించుకున్న వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, సమర్పించుకున్న వ్యక్తి ఎప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తాడు. సమర్పించుకున్న వ్యక్తి దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాదు. నువ్వు దేవుడి చిత్తాన్ని జరిగించాలని నువ్వు దేవుడికి సమర్పించుకోవాలి. ఇప్పుడు దేవుడు ఈ కాలంలో ప్రత్యక్షపరిచాడు వాక్యాన్ని. ద వర్డ్ మేనిఫెస్టెడ్. వాక్యం ప్రత్యక్షపరచబడిపోతుంది. వాక్యము శరీరధరం అయిపోయే కాలం ఇది. ఇప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుని నువ్వు ఆతిథ్యం ఇస్తూ నీ లోపల ఉంచుకుంటూ ఆ వాక్యము తగినట్టుగా నువ్వు నడవడం మొదలు పెట్టాలి. ఆనోకు చేసింది అదే. 500 సంవత్సరాలు ఆనోకు నడిచింది అదే రీతిగా నడిచాడు. ఎలా నడిచాడు ఆనోకు? ఆ వాక్యాన్ని ప్రత్యక్షపరచబడుతున్న వాక్యాన్ని. ఆ కాలంలో వాక్యం ప్రత్యక్షపరచబడిందా? ఎలా ప్రత్యక్షపరచబడింది తెలుసా? పిరమిడ్ లోపంలో ప్రత్యక్షపరచబడింది. పిరమిడ్ కట్టాలని ఆనోకు ఎలా వచ్చింది ఆలోచన? వితౌట్ గాడ్ రివీల్డ్. దేవుడు ఆ వాక్యాన్ని ప్రత్యక్షపరచకుండా పిరమిడ్ ఎలా కట్టాడు ఆయన? పిరమిడ్ సెకండ్ బైబిల్, రెండో బైబిల్ ఎలా కట్టాడు? దేవుడు రివీల్ చేయకుండా నోవాహు ఓడ కడుతూ ఓడలోకి వెళ్ళిపోయాడు. మరి హానోకు పిరమిడ్ కడుతూ పిరమిడ్లా మారడా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. 500 years నడిచాడు డెడికేటెడ్. ఈరోజు దేవుడి వాక్యముతో నడవాలంటే నువ్వు డెడికేట్ అయ్యి ఉండాలి. డెడికేట్ అవుతేనే దేవుని చిత్తాన్ని జరిగిస్తావు. దేవుని చిత్తాన్ని జరిగించాలంటే నువ్వు డెడికేట్ అవ్వాలి ఖచ్చితంగా. ఆమేన్. ఇప్పుడు ఏం జరిగింది సారా జీవితంలో? వర్డ్ మేనిఫెస్టెడ్. యంగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. వాళ్ళు యవనస్తులుగా మారడం అంటే ఒక అద్భుతం. యవనస్తులుగా మారడం ఒక అద్భుతం కాదా? ఒక మామూలుగా కొంతమంది ఏం చేస్తున్నారంటే ముసలాళ్ళు అయిపోయినా పంజాబ్ డ్రెస్సులు వేసి ఆ ఒళ్ళిపోయిన ఆ యొక్క ముఖాన్ని అటు ఇటు రుద్ది బ్యూటీ పార్లర్ లాంటి పడి చాలా కష్టాలు పడుతూ ఒక యవనస్తురాలా తయారవుతున్నారు. దానికోసం బ్యూటీ పార్లర్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. నీకు యవనస్తురాల్లాగా ఉండాలంటే, నువ్వు యవనస్తురాలు ఉండాలంటే ఒక చిన్న ట్రిక్ చెప్తున్నా. ఈ కాలంలో ప్రత్యక్షపరచబడిన వాక్యమే నిన్ను యవనస్తుడిగా బ్యూటీ పార్లర్ వైపు నువ్వు తిరగవసరం లేదు. నువ్వు ఏ మోకానికి ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సిన లేదు. ఈ ప్రత్యక్షపరచబడుతున్న వాక్యానికి ఆతిథ్యం ఇస్తే సరిపోతుంది. ఆతిథ్యమి వాక్యాన్ని చేర్చుకో. రివీల్ అవుతున్న వాక్యాన్ని నువ్వు చేర్చుకో. ఆ వాక్యంతో నువ్వు నడవడం మొదలుపెట్టి ఆనోకు వలె నీ రూపం మారిపోతుంది. నడుస్తూ మారిపోయాడంటే నడుస్తున్నాడంట. ఎబ్రీ పత్రిక చదవండి, పౌలు గారు చెప్తున్నాడు. దేవుడితో నడిచి అతను మారిపోయాడని చెప్పాడు. ఇప్పుడు నువ్వు దేవుడితో నడుస్తుంటే నీకు ఏమవుతుంది తెలుసా? నీ శరీరం రూపాంతరపరచబడిపోతుంది. నీ ఆలోచనలు రూపాంతరపరచబడిపోతాయి. నోవాహు కష్టపడి కట్టి అది నోవాహు వెళ్ళాడు అందులోకి. హానోకు కట్టి హానోకు పిరమిడ్లో మారిపోయాడు. హానోకు పిరమిడ్లోకి క్యాప్ స్టోన్ దిగొచ్చింది. హానోకు ర్యాప్చర్లోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, ఆతిథ్యం ఏమో మారకూడదని చెప్పాడు పౌలు. చెప్తున్నాడు ఎబ్రీ రాసిన పత్రికలో, అబ్రహాము శారాలు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. అయిందా లేదా? వాళ్ళు యవనస్తురాల వల్లే మారిపోయింది. ఈ 90 సంవత్సరాల బామ్మ, దేవుడికి స్తోత్రం కలుగును గాక, హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఇప్పుడు ఆమేన్, ఎయిర్పోర్ట్లో పెద్ద కళ్ళజోడు పెట్టుకుని ఆమేన్, వెనకాల పెద్ద లాకెట్ వేసుకుని
ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చెప్పాను కదా మన వారం. ఈ లోపల చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ అలా కళ్ళజోడు తీసుకుని చూశాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ అన్నాడు. ఈ 90 సంవత్సరాలు బాగా బ్యూటిఫుల్గా ఎలా మారిపోయింది? ఆతిథ్యం ఇచ్చింది, యవ్వనస్తురాలుగా మారిపోయింది. సంఘం ఎప్పుడూ కూడా వాక్యానికి ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడే సంఘంలో అద్భుతాలు జరిగితాయి. సంఘం ఐక్యతలో ఉండాలి. ఓ బండిట్టు ఓ బండిట్టు లాగితే ఐక్యతగా ఉండదు. ఖచ్చితంగా ఒకే ఆత్మ కిందకి ఒకే స్వరం కిందకు వచ్చినప్పుడు, ఓ హోలీ స్పిరిట్ లీడర్షిప్కి లోబడినప్పుడు ఆ దీన పరిచయలో అద్భుతాలు జరగడం మొదలుపెట్టింది. అందుకే సంఘము ప్రత్యక్షపరచబడుతున్న వాక్యానికి ఆతిథ్యం ఇవ్వాలండి. అప్పుడే ఆ సంఘంలో దేవుడి కార్యాలు జరుగుతాయి. నమ్మకుండా ఉన్న సంఘంలో ఏది జరగదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆతిథ్యము అద్భుతాలు తీసుకొస్తుందండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆతిథ్యం చెయ్యి, వాక్యాన్ని రిసీవ్ చేసుకో. వాక్యాన్ని వినివేడిచిపోవడం కాదు, ప్రత్యక్షపరచబడుతున్న వాక్యాన్ని ఇంటికి తీసుకెళ్ళు, నీ గృహంలోకి తీసుకెళ్ళు. యాక్టింగ్ చేయడం మొదలుపెట్టు, క్రియారూపంలో చేయడం మొదలుపెట్టు. హియరింగ్ అండ్ రికగ్నైజింగ్ అండ్ యాక్టింగ్. వినాలి, దాన్ని గుర్తించాలి, నువ్వు క్రియారూపంలో దాన్ని మార్చాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం అద్భుతాలు చేయడం మొదలు పెడతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యానికి ఆతిథ్యం ఇవ్వండి. ఏదో ఆదివారం వినేసి టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవద్దు. తీసుకెళ్ళండి ఇంటికి, వనుకొచ్చేయండి. విన్న వాక్యం ఎంతమంది ఇంటికి కట్టుకెళ్ళారు? ఏం చెప్పారండి అయ్యగారు? ఇలా చెవులో ఎట్టుకుంటే ఇలా ఎట్టుకుని ఎంతమంది పెట్టుకెళ్ళారు ఇంటికి? ఇచ్చారు ఆతిథ్యం. నిన్న చెడలేదు దేవుడు. దేవుడు తన వాక్యాన్ని తెరిచాడు లేదా? దేవుడు తన ప్రత్యక్షతను ఓపెన్ చేస్తున్నాడు లేదా? ప్రతి కూడికలో తను బయలుపరుచుకున్నాడు లేదా? మరి ఇంటికి పట్టుకెళ్తారా ఆయన? ప్రభు, ఈ దీనదాసుని దాటిపోవద్దు, నాతో పాటు నా ఇంటికి రా, నా జీవితంలోకి రా, కటాక్షం ఉంచు అని తీసుకెళ్తున్నారు. ఎవరైనా ఆతిథ్యం ఇస్తున్నారా? హాస్పిటాలిటీ చేస్తున్నారా? వాక్యాన్ని గౌరవిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, వాళ్ళకి ప్రథమ స్థానం ఇస్తారా లేదా? మంచి బిర్యానీ వండారు, మంచి చికెన్ బిర్యానీ లేకపోతే మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ వండారు. ఎవరో గెస్టులు వచ్చారు. ఆ గెస్టులు వచ్చిన వాళ్ళకన్నా ముందు నువ్వు తినేస్తావా, నువ్వు పెడతావా వాళ్ళకి? వాళ్ళు తిన్నగా ఏదన్నా మిగిలితే ఎందుకని? వాళ్ళు నీకు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నావు. అందుకే వాక్యం నీ గృహానికి వచ్చింది అనుకో, నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తావు? నీ చిత్తము జరిగించుకోవడానిక? నీ చిత్తం ఏంటి? అదొక ఆహారం. ఇప్పుడు దేవుడి చిత్తం ఏంటి? ఆయన ఆహారం. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నావు నువ్వు? దేవుడికా లేకపోతే నీకా? ఒకవేళ ఇంట్లో మంచి కూర వండుకుని వాళ్ళు బయట హాల్లో కూర్చొని నువ్వు కిచెన్లో మెక్కేవనుకో, ఏమనుకుంటారు అలా? ఇంకా బయటకు స్మెల్ వస్తుంటుంది, లోపల ఏదో జరుగుతుంది, ఇంకా పెడతానే మరి చూస్తారు. ఈ లోపల ఉన్నటువంటి జాయింట్లు అవి మొత్తం నువ్వు లేపేస్తావు. వాళ్ళు తింటా మొదలెట్టేటప్పటికి అందులో ఏమి ఉండదు మొక్కలు. మీ ఫ్యామిలీ తినేస్తుందా ముందు? నో సార్, ముందు గౌరవిస్తాం. అది కూర్చొని రండి, ఏదో మిగిలితే కొద్దిగా తింటావు, లేకపోతే సైలెంట్గా ఉంటావు. అవునా కాదా? నిజంగా దేవుడు నీ గృహం దగ్గరకు వస్తే నువ్వు ఎవరికి మొదటి ప్లేస్ ఇస్తావు చెప్పు? ఎవరికి ఇస్తున్నావు ఫస్ట్ ప్లేస్? ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నారా? దేవుడి స్తోత్రం కలిగి ఇవ్వండి, అద్భుతాలు చూస్తారు. ఇవ్వండి, దేవుడికి ఆతిథ్యం ఇవ్వండి. దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయడం మొదలు పెట్టండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆతిథ్యం చెయ్యం మానవద్దు అని చెప్తున్నాడు. ఏ రూపంలో అయినా వస్తాడు, వస్తున్నాడు ఆయన. ఆయన వాక్యం తెరవబడుతున్నప్పుడు దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆమేన్. అటు ఇటు తిరుగుతున్నావా? నిజంగా నీకు రెవల్యూషన్ ఉంటే ఆ వాక్యం ఎవరు చెప్పండి? వర్తమానం ఎవరు? ఒక కొటేషన్ చదువుతున్నాను, ఆ కొటేషన్ ఎవరు? క్రీస్తు. మరి ఆ కొటేషన్ వివరిస్తున్నప్పుడు నువ్వు అటు ఇటు ఉంటున్నావు అంటే నీకు రెస్పెక్ట్ ఉందా? ఆ కొటేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇలాగే కిందకి పైకి ఎలా ఊగుతుంటే దానికి గౌరవం ఉందా? నువ్వు మనుషుని మాట కాదు నువ్వు అవగౌరవం చూపించేది, దేవుడి వాక్యానికి అగౌరవం చూపిస్తున్నావు. గౌరవం ఇవ్వట్లేదు నువ్వు. ఒక మానవ మాట ఎప్పుడు అబద్ధమే, కానీ మానవ మాట ప్రసంగించడానికి ఇక్కడ లేవు. కానీ ఏదైతే దేవుడు ఈ కాలంలో ఇచ్చాడో వర్తమానాన్ని, ఆ వర్తమానం ముందు పెట్టడానికే ఉన్నాం.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ఆ వాక్యాన్ని మనం గౌరవించాలి. ఎలా గౌరవిస్తావు? గౌరవించి ఆతిథ్యం ఇచ్చి కూడా అద్భుతాలు చూస్తాం. బాడీ చేంజ్ అయిపోయింది. ఆమేన్. ఒక కుమారుడు వచ్చేసాడు ఆమె జీవితంలో, అద్భుతం జరిగింది. ఆ గ్రామంలో ఎవ్వరూ కూడా ఆతిథ్యం ఇవ్వలే, కానీ అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అందుకే ఆతిథ్యం ఇచ్చి చూడు, వాక్యాన్ని ప్రేమించి చూడు, వాక్యాన్ని నీ జీవితంలో పెట్టుకుని చూడు, నీ ఇంటికి తీసుకెళ్ళు, నీ హృదయంలోకి తీసుకెళ్ళు, ఆ వాక్యం తగినట్టుగా జీవించడం ప్రయత్నించే. నీ లైఫ్ లో ఎందుకు అద్భుతాలు జరగవు? నీవే ఒక మిరాకిల్ గా మారుతావు, నీవే ఒక ఎత్తబాటుగా మారుతావు. ఆమేన్. ఎక్కడి నుంచి ఏదో వస్తుంది అనుకోవద్దు. ర్యాప్చర్ ఆల్రెడీ దేవుడు నీలో పెట్టాడు. ర్యాప్చర్ ఎక్కడి నుంచి వస్తుందేమో, లేదా ముంబై నుంచి వస్తుందో, లేదా ఢిల్లీలో నుంచి వస్తుందో, లేదా అమెరికా నుంచి వస్తుందో అనుకోవద్దు. ర్యాప్చర్ ఇస్ ఇన్ యూ. నీలోనే ఉంది రూపాంతరపర శక్తి. దాన్ని కింకింగ్ చెయ్యాలి, దాన్ని చలింపజేసే శక్తి, కదిలించే శక్తి నీకు ఇవ్వాలి. అది ఈ కాలపు వర్తమానం తీసుకొస్తుంటా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది అబ్రహాం ఆతిథ్యం కూడా మానలేదు, ఏ రూపంలో వచ్చిన. కొంతమంది తప్పిపోతున్నారు, దేవుడు తన ఫార్మేషన్ మారేటప్పటికి తప్పిపోతున్నారు. అవగాహన లోపం, ప్రత్యక్షత లేక, పరిశుద్ధాత్మ సహాయం లేక. గుర్తుపెట్టుకోండి, వితౌట్ హోలీ గోస్ట్ హెల్ప్ నీకు చేయకపోతే, పరిశుద్ధాత్మ సహాయం నీకు లేకపోతే, దేవుడు తన సంఘములో జరిగిస్తున్న కార్యాలు నీకు అర్థం కావు. ఐ కెన్ సే వెరీ స్ట్రాంగ్లీ, నేను చెప్పగలను. సజీవ దేవుని సన్నిధిలో దేవుడు తన కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే నీకు పరిశుద్ధాత్మ లేదన్నారు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి దేవుడు తన కార్యాలు గుర్తిస్తాడు. దేవుడు చేసే కార్యాలను పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి పట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎప్పుడు కూడా స్పిరిచువల్ గా ఉండాలి, ఎండ్ టైం పక్షరాలుగా ఉండాలి. ఉన్నారా? ముసల పక్షరాలు ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ యవనస్తులుగా మారిపోవాలి. బలహీనలు అవుతున్నారా? మళ్ళీ యవనస్తులుగా మారాలి. ఇంకా అయిపోయింది నా స్టోరీ అనుకోవద్దు. అసలైన స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. డోంట్ లుక్ ఎట్ యువర్ వైట్ హెయిర్. నీ తెల్లని జుట్టు వైపు చూడొద్దు. దేవుడి స్తోత్రం కలుగును గాక. త్వరలోనే నీకు నల్లని జుట్టు రాబోతా ఉంది. గార్నియర్తో కాదు, వాక్యముతో. సెల్యూన్ షాపులో కాదు నల్లగా మారే, వాక్యముతో మారుతారు. ఎంతమందికి నల్ల జుట్టు రావాలనుకుంటున్నారు? దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది బోడుగుండు మళ్ళా తిరిగి రావాలనుకుంటున్నారు? వస్తుందంటారా? మిరాకిల్ అది. రావాలంటే వాక్యాన్ని రిసీవ్ చేసుకో. నీ కుటుంబంలో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరగాలంటే వాక్యానికి ఆతిథ్యమే. ఆమేన్. అబ్రహాము కుటుంబంలో జరుగుతున్నటువంటి అద్భుతాలు మరి పక్కింటోళ్ళు కూడా తెలుసు. ఈ ఫైనల్ ఏజ్ లో ర్యాప్చర్ బిఫోర్, ఎత్తబడుకు మునుపు దేవుడు ప్రతి ఇంట్లో అద్భుతాలు చేయబోతున్నాడు. ఎవరైతే వాక్యానికి ఆతిథ్యం ఇస్తున్నారో ఆ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ సమయంలో భార్య భర్తకి, భర్త భార్యకి, పిల్లలు తల్లిదండ్రులకి ఎప్పుడైతే చక్కని యూనిటీగా వాక్యంతో ఏకీపిస్తున్నారో ఆ కుటుంబంలో అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. దేవుడు చేస్తాడండి. ఎంతమంది ఇస్తారు వాక్యానికి ఇంపార్టెన్స్? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ప్రవక్త విలియం రెండవ కాలంలో హట్టి రేట్ ఉంది. ఎంతమంది తెలుసు హట్టి రేటు? ఏం చేసింది? ఇంట్లో ఉందంట. ఇంట్లో ఉందా లేదా? అక్కడ సేవకుడు ఏం చెప్పాడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడికి? నేను అలా అడవిలోకి వెళ్ళాను, అక్కడ ఉడతలు ఉండవు, కానీ దేవుడు అక్కడ ఉడతలను ఇచ్చాడు. పలకబడిన మాటతో ఉడతలను ఇచ్చాడు. మరి దీన్ని ఏమంటారని అడిగాడంట. అంతే. ఎక్కడో కిచెన్ లో ఉండి వాక్యం అంటున్నా. అవునా? ఎక్కడో వీళ్ళకి భోజనం సిద్ధపరుస్తూ చపాతీ రోటీలు వేస్తూ విలియం బ్రెన్నాం ఒక టేబుల్ మీద భోజనం చేస్తూ మాట్లాడుతున్నారండి వాక్యాన్ని, లేకపోతే సిద్ధపడుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ టైంలో విలియం బ్రెన్నాం యొక్క తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. వాక్యము మూడో ఈడుపు ఏ విధంగా ప్రత్యక్షపరచబడిందో ఆ వాక్యాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఎక్కడో ఉందండి, ఎక్కడో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. సారా కూడా ఎక్కడో టెంట్ లో ఉంది. వెనకాల ఉందా లేదా? టెంట్ లో ఉందా లేదా? ఎక్కడో వెనక ఉంది. ఇక్కడ భార్య, ఇక్కడ ఎలోహిము అబ్రహాం డిస్కస్ చేస్తున్నారు. ఇది ఎక్కడ భోజనం సిద్ధపరుస్తుంది. ఇక్కడ మరొక ఎలోహిం ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఒక మానవ దేహంలో దేవుడు దిగొచ్చిన కాలం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ పరిశుద్ధులందరూ సహవాసం చేస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చేసే కార్యాలు అక్కడ వివరించబడుతున్నాయి. వెంటనే ఏమో తెలుసా? ఇది ఖచ్చితంగా సత్యము విలియం బ్రెన్నాం స్వామి.
ఆమె అందా లేదా? ఎప్పుడైతే ఆ రివీల్ అయిన వాక్యాన్ని ఆమె చేర్చుకుని దానికి ఆతిథ్యం ఇచ్చిందో వెంటనే హోలీ గోస్ట్ వచ్చేసింది. అందుకే ప్రీచింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వాక్యాన్ని రిసీవ్ చేసుకునే హృదయం నీకు ఉండాలి. ఎంతమందికి ఉంది రాత్రి? ఆతిథ్యం తీసుకోండి, ఆతిథ్యం ఇవ్వండి ఆయనకి. వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి. వాక్యం చెప్తుంటే ఇలాగా ఇలాగా ఏదో ఉంటుందిలే, ఏదో ఉంటుంది అనుకోవద్దు. వాక్యం చెప్తుంటే నువ్వు స్పిరిచువల్ స్టాండర్డ్లోకి వెళ్ళాలి, అటు ఇటు పరిగెడతాం కూడా కాదు. నువ్వు సరిగా వాక్యం అన్నావు అంటే దాహం కూడా పనిచేయదు. దాహం వేస్తున్న సంగతి కూడా నీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగుగా. ఈవెన్ యూరిన్ సమస్య కూడా ఉండదు తెలుసా? ఈవెన్ బీపీ డౌన్, షుగర్ డౌన్ పరిస్థితి కూడా ఉండదు తెలుసా? ఇది ఖచ్చితంగా ఆ స్థితిలో మనం రావాలి. వాక్యం రిసీవ్ అవుతుంది, అలాగే వేస్తున్నాడు. వెంటనే నథింగ్ బట్ ట్రూత్ బ్రదర్ అన్నారు. విలియం బ్రాండామ్ నోట్లోంచి ఏ మాట అయితే వచ్చిందో వెంటనే ఆ మాట ఆమె రిసీవ్ చేసుకుంది. వెంటనే అది సత్యం అని చెప్పింది, వెంటనే ఒప్పుకుంది. ప్రవక్త ఏమాట తెలుసా? ఒక బలమైన అభిషేకం, స్ట్రాంగ్ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం దిగి వచ్చేసింది. ఆమేన్. వాక్యాన్ని ఎప్పుడైతే ఒప్పుకుని ఆతిథ్యం తీసుకుని వాక్యాన్ని ఒప్పుకుందో నీకేం కావాలని అడిగాడు. నీ మీ అక్క కావాలా, లేకపోతే ముసలి తల్లిదండ్రులు ఉన్నారు నీకు డబ్బు కావాలా? నథింగ్. పరిశుద్ధాత్మ టేబుల్ మీద కాదు, పరిశుద్ధాత్మ తిరేడు దగ్గర కూడా పనిచేస్తుంది. ఆమె డబ్బు కోసం ఆశపడే ఆమె కాదు, లేకపోతే ఇంకా స్వస్థత కోసం కూడా కాదు. ఆమె దేవుడు పరీక్షిస్తుంటాడు కొన్నిసార్లు. నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు? డబ్బు కోసం వస్తున్నావా? లేకపోతే నీకు బిల్డింగ్లు బంగ్లాలు వస్తున్నాయా వాటి కోసం వస్తున్నావా? లేకపోతే ఏదో రోగం వచ్చిందని తగ్గిపుచ్చుకోవడానికి వస్తున్నావా? అన్ని చెప్పి చేస్తాడు ఆయన. వెంటనే ఏమని తెలుసా? అయ్యా ఏమి నాకొద్దు, ఆమె నాకు ఇవి ఏమొద్దు, నా కొడుకులు రక్షించబడాలి, నా కొడుకులు టీనేజ్లో ఉన్నారు, ఓ యవనస్తులుగా ఉన్నారు, ఆకతాయిగా ఉన్నారు, నా కొడుకులు రక్షించబడితే సరిపోతుంది. ఆమె వెంటనే దేవుడు అద్భుతం చేశాడా? పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళింది? పెరట్లో ఉన్న వ్యక్తుల్లోకి వెళ్ళింది. ఏం చేసిందంటారు ఆ టైంలో? ఏదో రూపాంతరపరుస్తుంది అక్కడ. వెంటనే పని చేస్తున్నటువంటి ఆకతాయి మనుషులు వెంటనే గృహంలోకి వచ్చేసారు, పాదాల మీద పడిపోయారు. ఓ మాకు రక్షణ కావాలంటున్నారు. ఈ కొద్దిపాటి సమయంలో ఏం జరిగిందయ్యా? ఏదో గొప్ప మిరాకిల్ జరిగిపోయింది అక్కడ. ఒక్క ఆమె చెప్పడం బట్టి ఆమెలో ఉన్న శక్తి ఉంది. వాక్యాన్ని నమ్మి వాక్యం ఏకీపిస్తే ఎంత శక్తి ఉందో తెలుసా? బంధకాలు ఉన్నటువంటి బిడ్డలు బయటకు వచ్చారు. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. బంధకాల్లో ఉన్నారు వాళ్ళు. ఒక్క ఆమేన్, ఒకే ఒక్క ఆమేన్ ఆ కట్టిరేట్ ఇంట్లో రక్షణ సునాదాన్ని అనిపించాయి. విమోచన కార్యం జరిగింది అక్కడ. ఓ వాక్యం మేనిఫెస్టేషన్ అయింది అక్కడ. ఆతిథ్యం ఇచ్చింది. వాక్యానికి ఆతిథ్యం ఇవ్వండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని హృదయంలో తెచ్చుకోండి. దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేయడం. అయితే విషయం ఏంటంటే ఆతిథ్యం చేస్తూ చేస్తూ రోగం వచ్చేసిందంట. ఎవరికే? తగ్గుతగ్గు రోగం వచ్చిందంట, కాయలా పడ్డదంట, సిక్కైపోయిందంట. ఈరోజు సంఘము మొదట్లో ఉన్నటువంటి ఉద్యమం చల్లారవుతుంది, చూసుకోండి. ఈవినింగ్ లైన్ టెబర్నికల్లో మనకు బయట వద్దు, మనకు అవసరం లేదు. మనం ఎత్తపడితే సరిపోతుంది. వాళ్ళకి ఆఫర్లు పెట్టాడు, వాళ్ళకి బోధకులు పెట్టాడు, వాళ్ళు గొడవలు పడతారు. సంఘానికి రోగం రాకుండా చూసుకుంటాం. సంఘానికి రోగం రాకూడదు. మొదట్లో ఉన్నటువంటి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందంట? బట్టల గుర్తు, అంగీలు గుర్తు, అందరికి హెల్ప్ చేస్తూ, హాస్పిటాలిటీ ఇస్తూ, ఆతిథ్యం ఇస్తూ, ఓ శిష్యురాలుగా ఉంటూ, వాక్యాన్ని ప్రేమిస్తూ, అపోస్తులతో ఉంటూ, పరిచయం చేస్తూ, సేవకులంటే ప్రేమిస్తూ, అంత ఆదరిస్తూ, వంటలు చేస్తూ ఎన్నో చేసేదంటే ఈమె. సడన్గా రోగం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. ఈరోజు కూడా కొంతమందికి అప్పుడే ఉద్యోగాలు ఎక్కుతారు, అప్పుడే కింద పడతారు. అలాంటి గుంపులో ఉన్నారేమో చూసుకోండి. కూర్చున్నారు పెడతానని చూసుకోండి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కాదు, నేను ఉన్నానేమో చూసుకోండి. నాకేమన్నా అలాంటి రోగం ఏమన్నా వస్తుందా, అలాంటి రోగం ఏమన్నా నన్ను తాగుతుందా అని చూసుకోండి. ఆతిథ్యం ఇచ్చి ఆమె సడన్గా చచ్చిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఆతిథ్యంలో ఆపొద్దు, ఏదో తెలుసుకుని అనుకోవద్దు. స్టిల్ ఐఎమ్ లెర్నర్.
నేను ఇంకా నేర్చుకుంటా ఉన్నా. నీకు చెప్తున్నా నేను నేర్చుకుంటా ఉన్నాను. ఈరోజు అనుకుంటా నాకు ఏదో తెలుసు అనుకుంటాం, అన్ని ప్రసంగాలు వినేసాను అనుకుంటాం. నీ అంత భ్రమపరుచుకున్న వ్యక్తి ఎవరు? ఎప్పుడు మనకి ఏమీ తెలియదు అనుకుంటాం. నేను ఎప్పుడు మాట చెప్తాను, సీనియారిటీ పెరిగి కొద్ది ప్రమాదంలో పడుతుంది. సీనియారిటీ చాలా ప్రమాదం అండి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాము, చాలా పరిచయం చేస్తుంది, చాలా ప్రేమగా ఒక శిష్యురాలి వలె ఉంది. శిష్యురాలు అంటే తెలుసా? వాక్యాన్ని నేర్చుకునే స్త్రీ. అవునా కదా? సంఘం ఎప్పుడు కూడా వాక్యాన్ని నేర్చుకునే స్థితిలో ఉండాలి, వాక్యాన్ని నేర్పించే స్థితిలో కాదు. సంఘం నేర్చుకోవడానికి చూడాలి. ఈరోజు మొత్తం సంఘ పరిస్థితులు మారిపోయాయండి. సంఘ పరిస్థితులు మారిపోయాయి. సంఘంలో చెల్లిపోతారేమన్న భయం, అలాంటి పరిస్థితులు వర్తమానాల్లో వచ్చేసాయి. గట్టిగా గద్దిస్తే ఈ సంఘం కావచ్చు ఇంకో సంఘానికి వెళ్ళిపోతారని భయం. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నిజంగా అలా మారుతున్నారు, కానీ వాళ్ళ హృదయంలో ఒక్కసారి ఆలోచించి మారితే సరిపోదు. సంఘాలు కాదు మారేది, మనం మారాల్సింది మనం. సంఘాలు మార్చడం కాదు, మనం మారాలి. సిక్ అయిపోయిందంటే ఈమె, రోగి అయిపోయిందంటే ఈమె, అకస్మాత్తుగా రోగి అయిపోయింది. రోగాలు వచ్చేసాయి. రోగం వచ్చేస్తుంది చూసుకోండి. భక్తులు వెనకబడుతున్నామో చూసుకోండి. ప్రార్థనలో, ఉపవాసాల్లో, ఆల్ నైట్లో దేవుడితో నడవడంలో వీక్ అవుతున్నారేమో చూసుకోండి. కవిత లేడీలా పరిగెట్టేదట. లేడీ ఎలా పరిగెడుతుంది? దొరుకుతుందా? స్పీడ్ ఎంత ఉంటుంది? దరిదాపు 150 కిలోమీటర్స్ పెర్ అవర్ మామూలుగా పరిగెడుతుంది. పల్సర్ రేంజ్లో వెళ్తుంది. ఈవెన్ పులి, చిరుత పులి కూడా దాని వెనకాల పరిగెట్టలేదు, దొరకవు, అంత స్పీడ్గా వెళ్తుంది. ఈ డార్క్ అంటే లేడట అంటే కదా, లేడీకి లేచిందే పరిగెత్తి. ఎలా పరిగెడుతుంది అంటే పరిచయాలు అలా పరిగెట్టేదట. సంఘము కూడా అలాగే పరిగెట్టింది ఒకప్పుడు. వర్తమానం మొదట్లో రాగానే సంఘం తోటాలు, రాత్రులు, ప్రార్థన, ఉపవాసాలు, ఇంకన్నీ మర్చిపోయి దేవుడు 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 అని. ఈ లేడీకి ఏదో తగిలింది. అవునా? లేడీకి ఏదో ఆగుతుంది బండి. ఈ తబితకు రోగం వచ్చిందంట. అయిపోయింది, పడుకుందో చోట. ఎక్కడన్నా ఆగిపోతానో చూసుకో. స్పిరిచువల్గా భక్తిలో వీక్ అవుతానేమో చూసుకో. ఆతిథ్యం చేయడం మర్చిపోతానేమో చూసుకో. ఆతిథ్యం ఆగిపోనేమో చూసుకో. వాక్యాన్ని ప్రేమించడం ఆగిపోనేమో చూసుకో. వెనకాల శత్రువు ఉన్నాడు, దొరికేస్తావు. లేడీ వెనకాల ఎప్పుడు కూడా ఎవరుంటారు? పులి, శత్రువు. క్వశ్చన్ తెలుసండి, ఈ యొక్క అడవిలో ఈ దుప్పుకి కానీ లేడీకి కానీ ప్రతి ఒక్కరు శత్రువే. ఓ పక్క నుంచి నక్కలు వచ్చేస్తావు, ఓ పక్క నుంచి తోడేళ్ళు వచ్చేస్తావు, ఓ పక్క నుంచి సింహం వచ్చేస్తావు, ఓ పక్క నుంచి పులి వచ్చేస్తావు, ఓ పక్క నుంచి ఎలుగుబంట్లు వచ్చేస్తా. ప్రతి జంతువు అడుగడుగునా కూడా శత్రువులే. అవునా కాదు? ఈరోజు మనకి అరణ్యములో, అవునా, మనకు అందరూ శత్రువులే, మర్చిపోవద్దు. 20 కోట్ల దెయ్యాలు మన చుట్టూ ఉన్నాయి. దేవుడు మంచి స్వభావం పెట్టాడంట దానికి. దానికి ముందే చప్పుడు జరుగుతుంది. ముందే చప్పుడు ఇస్తాడు లేదు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ చప్పుడు చూసి ముందే పరిగెడతాం మొదలు పెడుతున్నారు. కానీ ఈ లేడీ తబిత డొరక, ఈ లేడీకి రోగం వచ్చిందంట. మరి ఎలా వచ్చిందో తెలియదు. కొంతమంది రోగాలు వస్తుంటే ఆత్మ సంబంధమైన రోగం చూసుకోండి. రోగాలు రాణించుకోవద్దు. అప్పుడు దాకా చాలా చక్కగా అద్భుతంగా సాగేటటువంటి ప్రజలు రోగాలతో ఆగిపోతూ ఉంటారు. సో ప్లీజ్ చెక్ చేసుకోండి. బీపీ మీటర్ పెట్టుకోండి. షుగర్ టెస్టులు చేయించుకోండి. ఆర్పీ షుగర్ టెస్టులు ఉన్నాయి, చేసుకోండి. కిడ్నీలు రాళ్ళు ఉన్నాయని చూసుకోండి. అవునా? ఆత్మ సంబంధమైన రాళ్ళు ఉన్నాయి. ఓ రోజు చెప్తే మొత్తం రోగాలన్నీ లిస్ట్ తీసి ఎలాంటి రోగాలు సంఘాల్లో పనిచేస్తా చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆతిథ్యం ఆగిపోయిందండి. ఇక్కడ ఆతిథ్యం ఆపొద్దు దయచేసి. ఆతిథ్యం అనేది ఆపొద్దు. వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడం ఆపొద్దు. వాక్యాన్ని ఇష్టపడు, వాక్యాన్ని ప్రేమించు. దేవుడు నిన్ను కాపాడతాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఒక రోజు రెబ్కా ఏం చేస్తుందంట, ఒక కడవ పట్టుకుని లేకపోతే కుండ పట్టుకుని నీళ్ళకి వెళ్ళింది. బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక వర్తమానం నిలబడ్డాడు. ఎవరు? ఎలియాజర్. ఎలా నిలబడ్డాడు? ఒంటితో పాటు నిలబడ్డాడు. ఆమేన్. ఒంట్లు ఎవరే? ఇస్సాకి. ఎలియాజర్ ఎవరు? ఇస్సాకి మనిషి. ఎక్కడ నిలబడ్డాడు? బావి దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా. బావి దగ్గరికి వచ్చింది ఆమె. బావి దగ్గరికి వచ్చిన ఆమె ఏం చేస్తుంది? ఆతిథ్యం ఇస్తాం. చదువుకుని వర్తమానంలో ఆతిథ్యం అద్భుతాలు తీసుకొస్తుంది. రాగానే ఏం చేసింది? ఆ సేవకుడికి సేవకుడు వెనకాలన్న ఒంటెలు కూడా పెట్టింది.
ఆమె సేవకుడు ఏమన్నా తెలుసా, నీవు నా భార్యకి నా యజమానుడికి భార్య. ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చిందో సేవకుడికి గౌరవం పెరిగిపోయింది. అందుకే విశ్వాసులు అంటే ఒక సేవకుడు చాలా మర్యాద ఉంటాడు, చాలా గౌరవిస్తాడు. ఆమేన్. కొంతమంది మొఖాలు చూస్తే చాలా భయపడతాడు, చాలా సిరగపడతాడు. అందుకే ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు, నీ మొహం చూడలేకపోతున్నాడు ఇలా తిప్పుకున్నాడు. ప్రవక్త అన్నాడు, నీ మొహం చూడండి అంటున్నాడు. అన్నాడు, నేను వర్తమానంలో నీకు అవసరం కోడెత్తాను, నీ మొహం చూడండి నేను అన్నాడు. కేవలం ఇక్కడ రావడానికి యెహోషాపాతు కారణం అన్నాడు. ఏంటో చెప్పు అన్నాడు అంతే. హల్లెలూయా. అదే సమయంలో వాక్యంతో నిలబడేవారంటే గౌరవం, వాక్యంతో నిలబడేవారంటే గౌరవం, మర్యాద. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే వాక్యానికి ఆమె రెస్పెక్ట్ ఇచ్చిందో, ఎలియాజర్ని చేర్చుకుందంటే ఆమె ఇస్సాకునే చేర్చుకున్నాడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు అన్నాడు. ఎప్పుడైతే ఎలియాజర్ను చేర్చుకుందో అప్పుడే ఆమె ఇస్సాకుని చేర్చేసుకుంది. నాకు ఎలియాజర్ వద్దు, నాకు డైరెక్ట్గా ఇస్సాకే. ఆవిడ ఏమంటాడు తెలుసా, నువ్వు పోస్ట్ పరీక్షలోనే ఫెయిల్ అయ్యావు నాన్న, నువ్వు నాకు అక్కర్లేదో పక్కకుండా అంటాడు. నాకు పాస్టర్ వద్దు, డైరెక్ట్గా నాకు వర్తమానం తెలుసుకుంటే ఇస్సాకుతో మీట్ అయిపోతాను అంటాడు. ఆయన ఏం చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు, ఆయన రూల్ ఎప్పుడు పోదుగా, ఆయన సేవకులను చేర్చుకున్నవాడు ఆమె ఆయన చేర్చుకున్నట్టు. ఆయన సేవకులు ఏం పెట్టాడు, వాక్యాన్ని పెట్టాడు. వాక్యం లేకుండా సేవకుడిని కూడా చేర్చుకోవద్దండి. వాక్యం లేకపోతే సేవకుడే కాదుగా. వాక్యం లేకపోతే సేవకుడు ఎందుకు అవుతాడు? ఈరోజు ఏంటంటే ఒక భయం ఉండిపోయింది, తప్పించేస్తారు బాబాయ్, తప్పించేస్తారు బాబాయ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఎలియాజర్ని చేసుకుందో అప్పుడే ఇస్సాకుని చేర్చేసుకున్నారు, ఆతిథ్యం ఇచ్చేసింది. అందుకే ఒక సేవకుడికి చేస్తే నువ్వు దేవుడికి చేసినట్టు అంటాడు, ఈ చిన్నవారికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడా లేదా? ఆతిథ్యం ఇచ్చాడా లేదా? అక్కడ ఎలియాజర్ని చేర్చుకుందా లేదా? ఆమె అద్భుతం చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేసింది, ఇస్సాకుకి భారీగా ఉండే స్టేజ్కి వెళ్ళిపోయింది. అది అద్భుతం కాదా? ఇస్సాకు అన్నాడు నిశాన్, ఇస్సాకు కోటీశ్వరుడు, ఇస్సాకు వాగ్దానంలో ఉన్నవాడు, అతను వాగ్దాన పుత్రుడు, దేవుని రుజువుతో పుట్టినవాడు, పలకబడిన మాట ద్వారా పుట్టినవాడు. మామూలు వ్యక్తిని చేసుకోవట్లేదండి రేపు పెళ్ళి. ఎలాంటి వ్యక్తిని చేసుకుంటుంది తెలుసా? పలకబడిన మాట ద్వారా పుట్టిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది ఆమె. ఆమె రేంజ్ మారిపోయింది. చిన్న ఆతిథ్యం ఇచ్చిందంటే వర్తమానికుని చేర్చుకుంటే ఆమె చిన్న ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఆమె రేంజ్ మారిపోయింది. ఈరోజు నీ రేంజ్ మారిపోవాలంటే గడియ వర్తమానికుడిని, గడియ వర్తమానాన్ని, గడియ సేవకుడిని నువ్వు చేర్చుకో, నీ స్టేజ్ మారిపోతుంది. ఎంతమంది మార్చుకోవాలనుకున్న స్టేజ్ నీ చేతిలో ఉంది. అద్భుతాలు ఎక్కడో జరుగుతాయి, ఎవరికో జరుగుతాయని కాదు, అద్భుతాలన్నీ నీ చేతిలో ఉన్నాయి. ఆతిథ్యం ఈ అద్భుతాలు పొందు. ఎవరికి ఆతిథ్యము? ఈ గడి వాక్యం దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. బైబిల్లో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చెప్పాలండి. హల్లెలూయా. అందుకే ఏం చేసింది రెబ్కా, ఇస్సాకు పక్కన కూర్చోండి. ఈరోజు క్రీస్తు పక్కన కూర్చునే అవకాశం దేవుడికి ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఎవరు ఆ ఇస్సాకు? ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరికి ఇచ్చాడు? ఈరోజు మనకి ఇచ్చాడు. నీళ్లు పోతా ఉండండి, ఆ వర్తమానికుడు మాటింటూ వర్తమానికుడితో నడవండి, వర్తమానంతో నడవండి. మీకు వచ్చింది తెలుసా? ఆనుకు నడిచినట్టుగానే రెబ్కా కూడా నడిచిందంట. ఆనుకు ఎవరితో నడిచాడు? వాక్యంతో నడిచాడు. రెబ్కా ఎవరితో నడిచింది? ఎలియాజరుతో కాదు, వాక్యంతో నడిచింది. వాక్యంతో నడిచి 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 ఎవరిని కలుసుకుంది? ఇస్సాకుని కలుసుకుంది. ఇస్సాకు ఎక్కడ తీసుకెళ్ళాడు? గుడారంలో తీసుకెళ్ళాడు. తల్లి గుడారంలో తీసుకెళ్ళాడు. తల్లి గుడారం ఎందుకు మెన్షన్ చేశాడు? అక్కడ బాడీ చేంజ్, అక్కడ అద్భుతం జరిగింది ఒకప్పుడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఆతిథ్యం ఇచ్చినందుకు అద్భుతాలు జరిగే ప్లేస్ లోకి ఆమె వెళ్ళిపోయి వెళ్ళిందా లేదా? సారాకి ఎక్కడ జరిగింది అద్భుతం? గుడారంలో జరిగింది. ఇప్పుడు అద్భుతాలు జరిగే ప్లేస్ లోకి రెబ్కా వెళ్ళింది. మరి అద్భుతం కాదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆతిథ్యం ఇస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. వాక్యానికి ఆతిథ్యం చేర్చుకోండి, వాక్యంతో నిలబడాలి. ఈ యొక్క తబిత ఏమైంది? తుస్మనిపించేసి అలాగ అనిపించద్దు. కొంతకాలం వేగంగా సాగి భక్తి చేసి ప్రార్థనలను ఉపవాసాలని ఎక్కువగా సాగి ఒకేసారి తుస్మనిపించొద్దు. కాయలు పడుతున్నారని చూసుకోండి, గుండు పడుతున్నాయి నడకలు చూసుకోండి. ఇలా లీడర్ ఎలా నడుతో చెప్పండి.
ఎలా నడుతుంది? తాబేలు నడుతుందా? ఎలా పొద్దు ఇలాగా లేడి పరిగాడు లేచిందే పరుగు అంటాడు, అట్లా లెగ్గాన పరిగెడుతుంటాడు. దానికి అనౌన్స్మెంట్ జరగగానే వెళ్ళిపోతాడు. వాట్సాప్లో టింగ్ మన వచ్చిందా, టింగ్ మన వచ్చింది కాబట్టి అప్పుడు వస్తాను. ఒక టింగ్ మని రావాలి, అప్పుడు వస్తారనమాట. లేచిందే పరిగెట్టి ఎలా ఉండాలి? ఆత్మ సంబంధంగా అంత పరిగెట్టాలండి. ఆత్మ సంబంధంగా అంత పరుగు మనలో ఉండాలి. ఏదో లేడికి ముందే పెట్టాడా పరుగు, ఏదో అకస్మాత్తుగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం పెట్టలేదు. ఇప్పుడు వచ్చింది కదా ఏఐ, అవునా కదా? ఏఐ చిప్ ఒకటి ఎట్టలేదు ఆమె, కానీ దేవుడే ఒక ఏఐ చిప్ పెట్టాడు. అది పుట్టుకే పరుగుతో పుట్టింది. అవునా? అవునా? నువ్వు భక్తి చేయడానికి దేవుడు ముందుగా నీకు చిప్ పెట్టుకుంటాడు. అది లేకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే వీక్ అవుతుంటుంది బండి. ఇప్పుడు కాయల పడి ఏం చేయండి, చచ్చిపోయింది. అది లేపడానికి మరలా వర్తమానికి వచ్చాడు. కొంతమంది విధవరాళ్ళకి వచ్చారంట, బొయ్యో 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 అని ఎడుతున్నారట. గుర్తుపెట్టుకోండి, ఏడుపు అవిశ్వాసానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి, ఏడుపు అవిశ్వాసానికి. ఏడుపు ఉన్నవాడు కొంచెం బయట ఉండమన్నాడు. మన చుట్టూ ఏడుతూ ఉన్నవాడు దగ్గర పెట్టుకుంటే మనం ఒకటి ఏడుతూ మొదలు పెడతాం. వాక్య విషయంలో మనం స్ట్రైట్గా ఉండాలి. ద్వారకా కుట్టిన వస్త్రాలు చూపిస్తుందంట. చూపించి ఇదిగో ఇన్ని వస్త్రాలు కుట్టారు బాబా ఎడుతున్నాను. కొంచెం పక్కన ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కన ఉన్నాడు. అవి ఎక్కడ ఉంది? మేడగదిలో ఉంది. ఎస్, కరెక్ట్ ప్లేస్ లో పెట్టారు. నువ్వు తిరిగి పునరుద్ధానం పొందాలంటే మేడగదిలోకి వెళ్ళాలి. అవునా? మేడగదిలో ఏం జరిగింది? మేడగదిలో ఏం జరిగింది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఇప్పుడు ఫుల్గా మీరు కడిగేసి మేడగదిలో పెట్టారా? ఎస్, నువ్వు కడగబడి మేడగదిలోకి వెళ్ళాలి. అవునా కదా? కడగబడి మేడగదిలోకి వెళ్ళాలి. ఒకప్పుడు మనం పాపములు అపరాధములు చచ్చిపడుకున్నవారు. మనం బాప్తిసం ద్వారా కడగబడి ఎక్కడికి వెళ్ళాలి? మేడగదిలోకి వెళ్ళాలి. మేడగదిలోకి వెళ్తే ఎవరు వస్తున్నారు అక్కడికి? పేతురు కాదు, పరిశుద్ధాత్మ వస్తుంది అక్కడికి. మనం పేతురుని చూస్తున్నాం, పేతురు కాదయ్యా, పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. హల్లెలూయా. అందుకే ఏడ్చేస్తున్నారంట, పొలమంట, బుడబుడ దొక్కాలు తీస్తారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పక్కన మారాడంట. కనీసం మీరు లోపలికి అడిగి ఎట్టుతారంట. యేసు ప్రభు కూడా యాయేరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏడ్చేవాళ్ళు ఇక్కడ రావుతున్నాడు. ఆమేన్. వెంటనే ఎవరైతే వాక్యంతో నిలబడతారో, ప్రత్యక్ష కలిగి ఉన్నవారు అక్కడ తీసుకెళ్ళాడు లోపల. అప్పుడు యేసు ప్రార్థించినప్పుడు యాయేరు కుమార్తె లేచిపోయింది. ఏమన్నాడు? అమ్మా తల్లి తాకుమే అన్నాడు. వెంటనే పైకి లేచింది, మంచి ఫుడ్ తింది. అవునా కాదు? ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే తెలుసా? తబితా వేకప్. ఆమె పైకి లే అన్నాడు. అమ్మ లేడీ పైకి లేవు. లేడీ అంటే ఇంగ్లీష్లో లేడీగా, తెలుగు లేడీ. అమ్మ డోర్కా నువ్వు పైకి లేవు. చచ్చిన దానిలా ఉండొద్దు. సంగమా చచ్చిన దాని వల్ల ఉండొద్దు. పైకి లేవాలి. సంగమా పైకి లేవాలి. మోకాళ్ళు వేసేట ప్రార్థన చేసేయంట. శవలా ఉందంట. సంఘం సవలా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. సంఘం సవలా ఉండడానికి వీల్లేదు. అందుకే పరిశుద్ధాత్మ తన వాక్యాన్ని ఇస్తా ఉంది, జీవింప చేయడానికి, శక్తితో నింపడానికి, అభిషేకం ఇవ్వడానికి. వెంటనే మొక్కలు చూసి కళ్ళు తెరిచేసిన తగ్గుతా. స్తోత్రం గారు. ఈ రాత్రి డోర్కాలంటే కళ్ళు తెరుచును కాక, ఆ డోర్కాలంటే కళ్ళు తెరుచును కాక. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కళ్ళు తేవాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు కనబడాలి. పేతురు కనబడాలి. పేతురు హోలీ గోస్ట్ అయి ఉన్నాడు. నువ్వు మరలా పరుగు లగ్గించుకోవాలి. మరలా పరుగు మొదలు పెట్టాలి. సరిపోతుందండి. ఇంకెంతకాలం అండి? 20 సంవత్సరాల నుంచి ఏడు కూడా మేము పుట్టినకు బా ఏంటి అంగిలి కూడా బాబోయ్ 2006లో నేను పుట్టిన అంగి ఇదిగో ఏటగారమే రాగానే ఇలాంటి అంగి కుట్టామండి. అయ్యి కాదు మనం చూపించవలసింది. ఇప్పుడు ఈ కాలంలో కూడా కుట్టాలి అంగీలు. అప్పుడు చేసేవాళ్ళమండి భక్తి, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నామండి భక్తి. హల్లెలూయా. అసలైన టైం వచ్చేసింది. అసలైన టైము వచ్చేసింది. బహుశా యేసుక్రీస్తు కాలంలో ఏమో పరిచయం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అపోస్తుల కాలం వచ్చింది. అపోస్తుల కాలంలో కూడా ఏం పరిచయం చేయాలి. అవునా కాదా? అపోస్తుల కాలంలో కూడా పరిచయం చేయాలి వద్దా? కాలం మారిందా లేదా?
అప్పుడు కంటే ఇప్పుడు భక్తి చేయాలా వద్దా? హల్లెలూయా. ఇప్పుడు భక్తి చేసే కాలం, పరిగెత్తే కాలం ఇది, దేవుడితో నడిచే కాలం ఇది, ఎత్తబడే కాలం, మేడగదిలో మళ్ళా దేవుడిని కలుసుకునే కాలం ఇది. ఎవరో చచ్చిపడిపోయిన వారు ఉండొద్దు, రోగాలు తెచ్చుకోవద్దు. వాక్యానికి ఆతిథ్యం ఇవ్వండి, వాక్యాన్ని చేర్చుకోండి, వాక్యానికి ఆతిథ్యం ఇవ్వండి, వాక్యంతో నడవండి. అద్భుతాలు మీ జీవితంలో చూస్తాం. మెనీ ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. సునేమిరాలు అదే చేసింది. ఏం చేసింది సునేమిరాలు? ఎలీషాకి ఆతిథ్యం ఇచ్చింది, వృద్ధాప్యంలో కుమారుని పొందింది. అంత మాత్రమే కాదు, ఆమె ఉద్రేకంగా పుట్టారనుకున్నారు చాలా మంది. ఏదో పలికింది, ఏదో హాస్పిటల్లో తిరిగారు కాబట్టి ఏదో పుట్టేసింది అనుకున్నారు. అలాగ అనుకుంటారని దేవుడు చెప్పి ఏం చేశాడు? మళ్ళీ చెప్పేసాడు అబ్బాయి. ఆమేన్. ఆయన పుట్టించగలడు, బతికించగలడు. ఆమేన్. మళ్ళీ వెళ్ళి ఏం చేశాడు? ఏ రూమ్ అయితే ఆమేన్ ఎలీషా కొరకై తీశారో ఆ రూమ్లోనే తన కుమారుడు పునరుద్ధానం ఉంది. అక్కడ ఆ రూమ్ కట్టింది ఎవరికి? పాస్టర్ గారి కోసం అనుకుంటున్నారు. నో 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 నో. భవిష్యత్తులో కుమారుడు చనిపోతున్నాడు, కుమారుడు యొక్క పునరుద్ధానం కొరకు. దట్ ఈస్ ద టెంట్. ఆమె ఆతిథ్యం ఇచ్చింది ఆ టెంట్ ఎవరి కోసం? పైనేసిన టెంట్ ఎవరి కోసం? ఎలీషా కోసం కాదు. అక్కడ ఎవరున్నారో? కొడుకు పునరుద్ధానం జరిగింది. జీవోత్సవంలా పడి ఉన్నటువంటి వ్యక్తి పునరుద్ధానం చెందాడు. ఏం చేసింది సునేమిరాలు? ఎలీషాకి ఆతిథ్యం ఇచ్చింది. ఎలీషా ఎవరు? ఆ కాలపు వాక్యం. సారెపెద్దురాలు ఏం చేసింది? ఆమెకి ఏమీ లేదు తింటారు. ఆతిథ్యం ఇచ్చిందా లేదా? ఇచ్చింది ఆతిథ్యం. ఏం జరిగింది అక్కడ? అద్భుతాలు జరగడం మొదలుపెట్టాయా? అద్భుతాలు జరగడం మొదలుపెట్టాయా? ఏంటి అద్భుతం? ఆహారం సృజించబడతా ఉంది. ఆహారము సృజించబడతా ఉంది. తన కొడుకు చనిపోతే మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడతా ఉన్నాడు. మెనీ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఆతిథ్యము అద్భుతాలను తీసుకొస్తుంది. దాన్ని మీరు చంపుకోవద్దు. దేవుడు వాక్యాన్ని చేర్చుకుంటే మీరే ఎక్కువగా దీవించబడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్న దగ్గర చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు. హల్లెలూయా. అది గమనించండి. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యానికి ఆతిథ్యం ఇవ్వండి, వాక్యముతో నడవండి. నడిచి ఒక రోజు మీరు కనపడండి. మనం పాటలు కాదు పాడుకునేది. ఇప్పుడు మన జీవితాల్లో అవి కార్యం జరగాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది ఆతిథ్యం ఇస్తారు వాక్యాన్ని? ఎంతమంది ఇస్తారు? వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని మీ జీవితంలో తీసుకోండి, వాక్య ప్రకారంగా బతకడానికి ప్రయత్నించండి. దేవుడు వాక్యంతో నడవండి. సబిత ఏమైంది? సమూలంగా అయిపోయింది. లేడి పరుగు ఆగింది. మీ పరుగులు ఆగినేమో చూసుకోండి. భక్తిలో చెక్ చేసుకోండి. ఎల్లప్పుడూ తాబేల్లో నడక మొదలెట్టకండి. ఆమేన్. తాబేల్లో నడకొద్దు. ఆన్లైన్లో అలవాటు పడకండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చిత్రం ఏంటంటే నేను వాళ్ళు అక్కడ ఈ మల్కీపురం ఈ ఏరియా పెద్ద దూరమేం కాదు. అంతర్వేది నుంచి గిజ్జూరి గారు ప్రార్థనకు వస్తాడు శనివారం. సుశీలరావు ఇంకా దూరం ప్రార్థనకు వస్తాడు. కానీ సెకండ్పల్లి మల్కీపురం దగ్గర ఒక్కరు కనబడ తుపాకెట్టి వెళ్తాడు. మళ్ళీ పునరుద్ధరించుకోండి. కష్టమే కాదు. రోడ్డుకు 10 సార్లు తీర్థం పెట్టుకోలేదు. శనివారం ప్రార్థన లేవు. బుధవారం అయినప్పటికి ఇంటికాడ సెలవు వచ్చేస్తుంది కాబట్టి అలా కాదు సార్. అంత్య దినాల్లో ఇంటి దగ్గర కూడుకోమన్నారు, లేకపోతే గృహాలు మానక సంఘంలో కూడుకోమన్నారు. కానీ సెల్ ఫోన్ ముందు కూడుకోమని ఎక్కడా చెప్పలేదు. కానీ ఇల్తిళ్ళపా అది చాలా డిసిప్లిన్గా అమ్మమ్మ భోజనం చేసే స్నానం చేసే లైవ్ వచ్చేస్తుంది. ఈ టైంలో కూడా లైవ్ వాళ్ళు ఉంటారు నాకు తెలుసు. ప్రార్థన మానేసిన దొంగలు. దానికి అలవాటు పడదు. వాక్యానికి ఆతిథ్యం ఇవ్వండి, వాక్యాన్ని ప్రేమించండి. ఈ చెవితో పంపించారా? నో ప్రాబ్లం. మీ జీవితం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతాలు, మహత్కార్యాలు, బాడీ చేంజ్, రూపాంతర ప్రశక్తి, ర్యాప్చరింగ్ ఫెయిత్ నీకు ఉండదు. అవన్నీ పొందాలంటే వాక్యాన్ని రిసీవ్ చేసుకుని దాంతో ఆతిథ్యం ఇచ్చి దాంతో ఉన్నాడు. కవితవలే, దొరకవలే, సిక్కవు, రోగైపోకు, మరణించొద్దు. ఆమేన్. ఒకవేళ ఇంకా మరణించుంటే రాత్రి వాక్యం మరలా పైకి లేదు. నువ్వు మేడగదిలోకి రా, వాక్యం దగ్గరికి రా. దేవుడు మళ్ళీ రాత్రి నీకు జీవం ఇస్తా ఉన్నాడు. మునుపుడు భక్తి, మునుపుడు ఆసక్తి మరలా వాక్యంతో చూపించాలి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని పైకి లేపుతాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆతిథ్యం చేయ మరవద్దు. అద్భుతాలు చూస్తారు. చెప్పాడు చాలా స్ట్రాంగ్ అని చదువులో చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆతిథ్యం అద్భుతాలను తీసుకొస్తుంది. చెయ్యండి, అద్భుతాలు మీ జీవితంలోకి వస్తాయి.
ఏంటి అద్భుతం తెలుసా? యువర్ బాడీ చేంజ్. ఆమేన్. ఈ కాలపు అద్భుతం అదే. యువర్ ర్యాప్చర్, అదే అద్భుతం. ఆయన ఏ రూపంలో వచ్చిన అద్భుతం. ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి చూడు. ప్రతి కుడిలో ఆతిథ్యమి, నీ గృహంలో ఆతిథ్యమి, ప్రతి సమయంలో ఆతిథ్యమి. దేని తృణీకరించు. ఆయన ఎలా ఆతిథ్యం, ఆయన ఎలా వాక్యం ప్రత్యక్షపరచుకుంటున్నాడు, ఆ స్థితిని కూడా గమనించు. ఆ రోజు ఎలోహం తీసుకుని ఆతిథ్యం ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాడు, రూపాలు మార్చినా కానీ పట్టుకున్నాడు. ఎలియాజరు లోపల ప్రార్థన చేసుకున్నాడు, అయినా రెక్క పట్టుకుని ఆతిథ్యం ఇచ్చింది. ఈ రాత్రి కూడా మనము కూడా అలాగే చేయవలసి. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. గాడ్ బ్లెస్ యు ఆల్. సమర్పించుకున్నాను, ప్రార్థన చేసుకుని సమర్పించుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీ స్తోత్రం.